అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికీ. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. బిలీవెడ్ గాడ్, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. లాస్ట్ టైం కళ్యాణ్ చదివారండి, ఇక్కడ ఆగాం మనం. రాధగారు చదవాలి. ఇందుకు వెళ్ళే ముందండి జస్ట్ నాగేశ్వరరావు గారు సార్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ వాసు పెట్టారు ఇందులో. అది ఇప్పుడు ఏమైనా డిస్కస్ చేద్దామండి. ఒక్క మాట చెప్పుకొని ముందుకు వెళ్దామండి. చెప్పండి సార్. కాన్షియస్నెస్, కాన్షియస్ అని రెండు పదాలు గాడ్ స్పీచ్లో చాలా ఎక్కువగా కనపడతాయండి. అయితే మొట్టమొదటి మానవ దేహం దాల్చగానే జీవాత్మ మొట్టమొదటి మానవ రూపంతో అది తాదాప్యం చెందగానే చైతన్యము సంపూర్ణం అయిపోతుంది అని మనం చదువుకున్నాం. అంటే ఇంకా చైతన్యము పెరగవలసిన అవసరము ఇక లేదు. అయితే ఆ చైతన్యాన్ని వాడచ్చు, వాడకపోవచ్చు. ఉదాహరణకి ఒక టార్చ్ లైట్ని మనం కొన్నాము అనుకుందాం. అది కొన్నామంటే 24 గంటలు దాన్ని ఆన్ చేసి పెట్టుకోము. దాన్ని అవసరమైనప్పుడు ఆన్ చేస్తాము, అవసరం లేనప్పుడు ఆఫ్ చేస్తాము. అంచేత కాన్షియస్నెస్ అనేటువంటి ఫ్యాకల్టీని మొట్టమొదటి మానవ దేహం రాగానే జీవాత్మ సొంతం చేసుకుంది. కానీ దాన్ని ఆన్ చేసి దేని మీద ఫోకస్ చేస్తే దాని గురించినటువంటి ఎరుక దానికి ఉంటుంది. అది అంచేత ప్రస్తుతము తనకి 3 శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము. ఆ 3 శరీరాలలో దేని మీదైతే ఆ ఫోకస్ చేస్తే దాని గురించిన ఎరుక మాత్రమే జీవాత్మకు ఉంటుంది. సో అది చైతన్యము అనేది సంపూర్ణముగా ఎప్పుడూ ఉంటుంది. కానీ దేని మీదైతే ఫోకస్ చేస్తుందో ఆ చైతన్యాన్ని దాని గురించిన ఎరుక మాత్రము ఉంటుంది. ఇది మనం నేపథ్యంలో పెట్టుకొని వెళదామండి. చైతన్యానికి బదులు ఎరుక వాడిన, ఎరుక బదులు చైతన్యాన్ని వాడిన అది పెద్ద ప్రమాదంగా మనం అనుకోక్కర్లేదు. ఈ బ్యాక్గ్రౌండ్ అండర్స్టాండింగ్ మనకు ఉంటే అది క్లారిటీ ఉంటుందండి. ఈ ఒక్క విషయం మనం అనుకొని ముందుకు వెళ్దామండి. జై బాబా. ఓకే సార్. అమ్మా రాధ గారు మీరు మ్యూట్లో పెట్టాను, చూసుకోండి ఒకసారి. స్టార్ట్. జై బాబా సార్. జై బాబా. జై బాబా. Most souls have gross impressions. Some souls have subtle impressions. A few souls have mental impressions. And a very few souls have no impressions at all. ఇక్కడ సంస్కారాల గురించి బాబా చెప్తున్నారండి. అత్యధిక ఆత్మలు స్థూల సంస్కారాలను కలిగి ఉంటాయి. కొన్ని ఆత్మలు సూక్ష్మ సంస్కారాలను కలిగి ఉంటాయి. తక్కువ ఆత్మలు మానసిక సంస్కారాలు కలిగి ఉంటాయి. అతి తక్కువ ఆత్మలు అసలు ఏ సంస్కారాలు లేకుండా ఉంటాయి. ఇంతకు ముందు మన పేరాల్లో చెప్పుకున్నట్లయితే అక్కడ ఆ బంధనాలు కలిగి ఉంటాయి, అలాగే గురించి చెప్పారు. అయితే ఈ ఆత్మలన్నీ కూడాను పరమాత్మలోనే ఉన్నాయి. ఏం చెప్పుకున్నాం, విభిన్న చైతన్యాలు, విభిన్న అనుభవాలు, విభిన్న స్థితులు కలిగి ఉన్నప్పటికి కూడా ఈ ఆత్మలన్నీ పరమాత్మలోనే ఉన్నాయి. అయినప్పటికి కూడాను వీటిలో ఎందుకు ఆ భేదం ఉందని అంటే వివిధ వాటికి సంబంధించినటువంటి ఆ సంస్కారాలు కలిగి ఉండడమే
వీటికి ఆ భేదం కలిగి ఉంది అనేది చెప్పుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి వాటి తాలూకా అత్యధిక ఆత్మలు ఏ సంస్కారాలను కలిగి ఉంటాయంటే ఈ స్థూల సంస్కారాలను కలిగి ఉంటాయి. కొన్ని ఆత్మలేమో సూక్ష్మ సంస్కారాలు కలిగి ఉంటాయి. తక్కువ ఆత్మలేమో మానసిక సంస్కారాలు కలిగి ఉంటాయి. అతి తక్కువ ఆత్మలు అసలు ఏ సంస్కారాలు లేకుండా ఉంటాయి. దీనికి కారణంగానే ఈ విభిన్న చైతన్యాలు విభిన్న భూమికలు ఉన్నప్పటికీ కూడా వాటిలో భేదం ఉంటుంది అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సార్ నెక్స్ట్ కంటిన్యూ చేయనా సార్? ఒక నిమిషం అండి, అడుగుదాము. ఏమన్నా మిగిలిన వాళ్ళు యాడ్ చేస్తారండి దీనికి? క్లియర్గానే ఉంది సార్. అయితే ఒక్కసారి జయబాబా అండి, ఒక్కసారి సంస్కారాల గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పి ముందుకెళ్తే బాగుంటుందేమని చిన్న ఆలోచన సార్. లోపలికి వెళ్ళి కొద్దిగా క్లియర్ గా ఉంటది కదా సార్, ఇక్కడ జస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారని మరి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనమ్మా, ముందుకెళ్దామమ్మా. Souls having gross impressions, souls having subtle impressions, souls having mental impressions, and souls having no impressions are all souls in the oversoul and all are one. స్థూల సంస్కారాలు కలిగిన ఆత్మలు, సూక్ష్మ సంస్కారాలను కలిగిన ఆత్మలు, మానసిక సంస్కారాలను కలిగిన ఆత్మలు, ఏ సంస్కారాలు లేని ఆత్మలు, ఇవన్నీ పరమాత్మలోనే ఉంటాయి మరియు ఇవన్నీ ఒకటే. పైన చెప్పుకున్న అంటే ఒక్కొక్క కొన్ని సోల్స్ కొన్ని ఇంప్రెషన్స్ కలిగి ఉన్నప్పటికి కూడా ఇవన్నీ కూడాను ఎందులో ఉన్నాయంటే పరమాత్మలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కటే అని చెప్తున్నారు. జయబాబు సార్ మాట్లాడు. జీవమ్మ నెక్స్ట్ కూడా చదివేద్దామండి, డిస్కస్ చేద్దాం. Souls with gross impressions have consciousness of gross body, stola sharir, and have experience of the gross pair. ఈ స్థూల సంస్కారాలు గల ఆత్మలు స్థూల శరీరము యొక్క చైతన్యాన్ని మరియు స్థూల భువనం యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి. Souls with subtle impressions have consciousness of the subtle body, prana, and have experience of the subtle sphere. సూక్ష్మ సంస్కారాలు గల ఆత్మలు సూక్ష్మ శరీరం యొక్క అంటే ప్రాణం యొక్క చైతన్యాన్ని మరియు సూక్ష్మ భువనం యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి. అండ్ సోల్స్ విత్ మెంటల్ ఇంప్రెషన్స్ హ్యావ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద మెంటల్ బాడీ, మన ఆర్ మైండ్, అండ్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మెంటల్ స్పేర్. మానసిక సంస్కారాలు గల ఆత్మలు మానసిక శరీరం యొక్క అంటే మనస్సు లేదా మనసు యొక్క చైతన్యాన్ని మరియు మానసిక భువనం యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఈ 3 పేరాల్లో కూడా మనకి ఏం చెప్తున్నారంటే ఏ సంస్కారాలు కలిగి ఉన్న ఆత్మలు ఆ చైతన్యాన్ని ఆ భువనం యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి. సూక్ష్మం అయితే సూక్ష్మ శరీరం యొక్క చైతన్యాన్ని సూక్ష్మ భువనం యొక్క అనుభవాన్ని పొందుతాయి. అలాగే స్థూల సంస్కారాలు గల ఆత్మలు అయితే ఆ స్థూల శరీరం యొక్క అనుభవాన్ని అక్కడ ఉండేటటువంటి ఆ చైతన్యాన్ని అనుభవిస్తాయి. అలాగే మానసిక శరీరంలో ఉండేటటువంటి ఆత్మలన్నీ కూడా ఆ మానసిక చైతన్యాన్ని అలాగే మానసిక భువనం యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. పైనేమో అయ్యే సంస్కారాల గురించి చెప్పారు, కానీ ఇవన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటే. కానీ అక్కడ ఉండేటటువంటి అవి ఏ సంస్కారాలు అయితే ఉంటాయి దానికి సంబంధించినటువంటి చైతన్యాన్ని దానికి సంబంధించినటువంటి భువనాన్ని మాత్రం ఆ అనుభవాన్ని మాత్రం కలిగి ఉంటాయి అనేది 3 పేరాల్లోనే చెప్తున్నారు. జయబాబు మాట్లాడండి. జయబాబు లాస్ట్ కూడా చదివారమ్మా? సోల్స్ విత్ నో ఇంప్రెషన్స్ హావ్ కాన్షియస్నెస్ సార్ అంటే టేబుల్ ఉన్నట్టుంది, అదే
ఓకే అండి, ఇక్కడ దాకా ఇప్పుడు దాకా రాజుగారు చదివిన దాని మీద ఏమైనా ఉన్నాయండి కామెంట్స్? ఓకే సార్, నాగేశ్వర మీరు ఏమైనా యాడ్ చేస్తారండి? లక్ష్మణ్ ఏమన్నా చెప్తారండి? ఓకే. చిన్నప్పుడు మనం ఒక కథ చదువుకునే వాళ్ళమండి. 7 చేపలు కథ. 7 రాజకుమారులు ఉన్నారు. వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. 7 చేపలు ఎండబెట్టారు. ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు. గడ్డిమేటు అడ్డం వచ్చింది, అందుకని ఎండలేదు అన్నారు. గడ్డిమేటు ఎందుకు అడ్డం వచ్చావని అడిగితే, ఆవు నన్ను మెయ్యలేదు అంది. ఆవు ఎందుకు మెయ్యలేదు అంటే, పాలేరు నన్ను విప్పలేదు అంది. పాలేరు ఎందుకు విప్పలేదు అంటే, అవ్వ బువ్వ పెట్టలేదు అంది. అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు అంటే, పసివాడు ఏడ్చాడు, అందుకని నాకు కుదరలేదు. ఆ పసివాడు ఎందుకు ఏడ్చాడు అని అడిగితే, చీమ కుట్టింది అన్నాడు కదా. మనం ఇలా కథ చెప్పుకుంటాం. మనం ఆ పుట్టలో ఏలు పెడితే చీమ కుట్టింది అని. అంటే ఈ కథ మనకి ఎందుకు చెప్పారో మనం చాలామందికి తెలియదు. అది కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణము దాని పర్యవసానము. ఇది తెలియడం కోసం చిన్నప్పుడు మనకి ఈ కథను చెప్పారు. ఈ కథే మనకు తెలుసు, కానీ అంత కథ యొక్క ప్రయోజనం ఏంటో మనలో ఎవరు కూడా గుర్తించలేం. మనం కార్యకారణ సంబంధము అంటే కారణం ఏమిటి, దాని పర్యవసానం ఏంటి. ఇక్కడ అదే బాబా ఇక్కడ మొత్తం ఆ సీక్వెన్స్ చెప్తున్నారనమాట. మొట్టమొదట రూట్ కాజ్ ఏది, వీడికి స్థూల సంస్కారములు ఉన్నాయి. ఆ కారణంగా వాడికి స్థూల శరీరం యొక్క చైతన్యము వచ్చింది. ఆ కారణంగా స్థూల భువనము యొక్క అనుభవము వచ్చింది. అది ఆ రూట్ చెప్పుకుంటూ వెళ్తున్నారనమాట, కాజ్ అండ్ ఇఫెక్ట్. సో మనకి ఈ ప్రపంచాన్ని కనుక ఇలా ఒక స్నాప్షాట్ తీస్తే, దానిలో స్థూల చైతన్యము ఉన్నటువంటి ఆత్మలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఆత్మలకు సూక్ష్మ చైతన్యం ఉన్నది. అతి కొద్ది ఆత్మలకు మానసిక చైతన్యము ఉంది కదా. మనం చదువుకున్నాం కదండి, ముందు పేరాల్లో చదువుకున్నాం. చాలా చాలా తక్కువ ఆత్మలకు పరమాత్మ చైతన్యము ఉన్నది అని చదువుకున్నాం. అలాగే ఎక్కువ ఆత్మలకు స్థూల ప్రపంచం యొక్క అనుభవము ఉన్నది. కొన్ని ఆత్మలకు సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవము ఉన్నది. అతి కొద్ది ఆత్మలకు మానసిక ప్రపంచము యొక్క అనుభవము ఉన్నది. చాలా 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 తక్కువ సంఖ్యలో ఉన్న ఆత్మలకు పరమాత్మ యొక్క అనుభవము ఉన్నది కదా. ఇవన్నీ లింకేజ్ బాబా ఏం చెప్తున్నారంటే, చాలా ఆత్మలకు స్థూల సంస్కారములు ఉన్న కారణముగా స్థూల శరీరము యొక్క చైతన్యము ఉన్నది. ఆ కారణముగా స్థూల ప్రపంచము యొక్క అనుభవము కలుగుతూ ఉన్నది. కొద్ది ఆత్మలకు సూక్ష్మ సంస్కారములు ఉన్న కారణముగా సూక్ష్మ శరీరము యొక్క చైతన్యము కలిగినది. అది ఉపయోగించుకొని సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవము కలుగుతూ ఉన్నది. ఇప్పుడు మనకి సీక్వెన్స్ అర్థమైపోయింది కదండి. అలాగే అతి కొద్ది సంఖ్యలో ఉన్న ఆత్మలకు మానసిక సంస్కారములు ఉన్నవి. ఆ కారణముగా అవి మానసిక శరీరం యొక్క చైతన్యము పొందుతూ ఉన్నవి.
దానిని ఉపయోగించుకొని మానసిక ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉన్నవి. అని చాలా 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 తక్కువ సంఖ్యలో ఆత్మలకు ఎట్టి సంస్కారములు లేవు. ఆ కారణముగా అవి పరమాత్మ అనుభవాన్ని పొందుతూ ఉన్నవి. ఇది మొత్తము ఈ జిస్ట్ అనమాట అండి అంతా కూడా. ఇది చెప్పడం కోసం అక్కడి నుంచి లాజిక్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు బాబా. ఇంకేమైనా డిస్కషన్ అవసరం ఉందా అండి? జై బాబా. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? మిగిలిన వాళ్ళు ఏమన్నా? లక్ష్మణ్ ఆల్సో కెన్ యాడ్ అండి. లేదు సార్, అంత క్లియర్గానే అంటే బాబా లాజికల్ గానే సింపుల్ గానే చెప్తున్నారు, ఏమీ డీటెయిల్స్ లో వెళ్ళట్లే కదా. మీరు ఇస్తున్న సమ్మరీ సరిపోతుంది. అన్లెస్ ఎవరైనా క్వశ్చన్ రైజ్ చేస్తే లాజికల్ గానే సింపుల్ గానే ఉంది, డీటెయిల్స్ లేవు కాబట్టి పెద్ద వివరాలు అక్కర్లేదు అనుకుంటున్నాను మొదటి చాప్టర్. ప్లస్ ఇచ్చిన బ్రీఫ్ వర్షన్ లో కూడా మీరు ఎగ్జాంపుల్స్ ఇచ్చి ప్రతి వర్డ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఐ థింక్ ఇట్ సఫీస్. కింద కూడా టేబుల్ ఇచ్చి బాబా ఫుట్ నోట్లో కంపారిజన్ కూడా ఇచ్చారు టర్మ్స్, మిస్టిక్, సూఫీ, వేదాంతిక్. ఏమైనా ఉన్నాయండి? లేదంటే నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. రాధ గారు మీరు ఆఖరిది చదివారండి? నన్ను ఇందాక వినబడలేదు మీరు చెప్పింది నాకు. లేదు సార్, అంటే చదివే ఓకే సార్. దాంతో కంప్లీట్. Souls with no impressions have consciousness of self, soul, Atma, and have the experience of the oversoul, Paramatma. ఏ సంస్కారాలు లేని ఆత్మలు తమ స్వస్వరూపం అంటే ఆత్మ యొక్క చైతన్యాన్ని మరియు పరమాత్మ యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి. ఆ మూడు అయితే ఏ భువనంలో ఉంటే వాటి యొక్క అనుభవాన్ని పొందుతాయి. ఇక్కడికి వచ్చేసరికి ఆ పరమాత్మ యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నారు బాబా. జై బాబా. అసలే సెల్ఫ్ గురించి కూడా మనం చెప్పుకున్నామండి గతంలో. SELF, క్యాపిటల్ ఎస్, సెల్ఫ్ అనేది అంటే స్వస్వరూపము. బాబా ఇప్పుడు చెప్తూ ఉంటారు, దేర్ ఈజ్ సోల్ ఇన్ ది బాడీ అనేది తప్పు అన్నారు బాబా. ద సోల్ పుట్స్ ఆన్ ది బాడీ, అది కరెక్ట్ అన్నారు. అది ఈ సందర్భంగా ఒక చిన్న వివరణ చెప్పడం మర్చిపోయాను అనుకుంటాను రాజుగారు, ఒకటి చెప్తాను సార్. ఓకే సార్. ఆత్మ, ఆ శరీరము, ఆ రెండిటి గురించి బాబా చెప్తూ ఒక వ్యక్తి అడిగాడు బాబాని, బాబా ఇలా చెప్పారు. అతని చెయ్యి చూపించి ఇదేంటి అని అడిగారు. ఇట్ ఈజ్ మై హ్యాండ్ అన్నాడు. అతని కాలు చూపించి ఇదేంటి అన్నారు. ఇట్ ఈస్ మై లెగ్ అన్నారు. పైనుంచి కింద వరకు అతని శరీరాన్ని ఇలా చూపించి ఇదేంటి అన్నారు. దిస్ ఈజ్ మై బాడీ అన్నాడు. అంటే మొత్తం శరీరం అంతా కలిపినా కూడా ఐ అంటలేదు, నువ్వు మై అంటున్నావు. మై అంటే ఏంటి? దట్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు ఐ. సో ఇదంతా కలిసినా కూడా ఐ అంటలేదు, మై బాడీ అంటున్నావు. అంటే ఐ అనేది ఈ బాడీకి వెనక ఉంది, అది తగిలించుకుంది ఈ బాడీని కదా. అది అది దట్ ఈజ్ సెల్ఫ్ అన్నమాట. ఆ సెల్ఫ్ అంటున్నారు కదా, క్యాపిటల్ సెల్ఫ్. అది స్వస్వరూపము, అసలు ఉన్నది అదే. అది ఇవన్నీ తగిలించుకుంటూ ఉంది. గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ అని. అదే సార్. జై బాబా. జై బాబా.
ఇప్పుడు స్పియర్ వరల్డ్ అన్నది సెటిల్డ్ డిఫరెన్స్ ఉంటుంది, తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ మధ్య జనరిక్గా మనం చూసే ఈ ప్రపంచాన్ని గ్రాస్ స్పియర్ అలా తీసుకోవడమే కదా సార్ ఇది? బ్రాకెట్లో వరల్డ్ అని ఇచ్చేసారు కదండి. అవునండి, సేమ్ అండి. అవును, చేత ఆ రెండు ఒకటి అనుకుంటేనే మనకి కన్ఫ్యూషన్ ఉండదండి. అలాగే సటిల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆ ప్రపంచం ఉంటుంది, అక్కడ కనబడుతుంటుంది. మెంటల్ ఉన్న స్పియర్కి, మెంటల్ బాడీ ఉన్న వాళ్ళకి అది కనబడుతుంటుంది. అంటే నాకు అర్థమైనంత వరకు మ్మ్. ఎవరికైతే స్థూల చైతన్యం ఉందో వాళ్ళు ప్రతి జీవాత్మ యొక్క స్థూల శరీరాలతో కూడినటువంటి స్థూల ప్రపంచాన్ని వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటారు. ఎవరికైతే సూక్ష్మ చైతన్యం ఉందో ప్రతి జీవాత్మ యొక్క సూక్ష్మ శరీరాలతో కూడిన సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు కదండి. అలాగే మానసిక చైతన్యం ఉన్నవాడికి ప్రతి జీవాత్మ యొక్క మానసిక శరీరాలతో కూడిన మానసిక ప్రపంచాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటారు. ఓకే. ఇప్పుడు క్రాస్ వరల్డ్ గురించి మాట్లాడుతున్నప్పుడు when a soul is in the cross world, it is aware of the subtle world and it is not aware, but in its soul, the subtle world and the mental world is also latent, but ఒక స్టోన్ కి కూడా it is not aware yet about that కదా, because it is still operating in the gross world. భరత్ అండి అడుగుతుంది క్వశ్చన్. నేనండి భరత్ని. అది కొంచెం వాయిస్ బ్రేక్ అయింది, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? ఏ సౌండ్స్ కూడా వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్. అవునా, ఒక్క నిమిషం. ఇప్పుడు క్లియర్ గా ఉందండి సౌండ్? చెప్పండి. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, when the soul is associated with the gross world, it is in its soul latent subtle body and mental body also, but because it is still in the gross evolution లో ఇంకా గ్రాస్ వరల్డ్ లోనే ఉంది కాబట్టి it is not yet aware of the subtle world and the mental world. అది నెక్స్ట్ పేరాలో వస్తుందండి క్లారిటీ, కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే షూర్. ఓకే, ముందుకు వెళ్దామండి. ఉదయ్ గారు, జయబాబా. జయబాబా, ఉదయ్ గారు ఉన్నారండి? జాయిన్ అవునట్టున్నారు సార్. మిస్ అయ్యారంటారా? ఓకే. నెక్స్ట్ ఉమాదండి. ఉమా, మీరు ఏమన్నా చదువుతారు ఇది, లేకపోతే నేను చదవనా? ఉమా ఉన్నారా? ఓకే, నేను చదువుతానండి. ఇప్పటిదాకా ఇంప్రెషన్స్ ప్రభావం ఎలా ఉంటుంది, సంస్కారాల ప్రభావం అన్నది చెప్పారండి. దానికి కంటిన్యూషన్ ఇది. Thus, souls with gross impressions experience the gross sphere through gross body. That is, they experience different and diverse experiences such as seeing, hearing, smelling, eating, sleeping,
clearing the bowels and urinating. All these are experiences of the gross sphere. ఇది ఇంకా ఫర్దర్గా ఒక స్టెప్ ముందుకెళ్ళి బాబా ఏం చెప్తున్నారంటే, అంటే ఈ గ్రాస్ ఇంప్రెషన్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉంటుంది అన్నది చెప్తున్నారు. ఈ గ్రాస్ ఎక్స్పీరియన్స్ ఇంప్రెషన్స్ ఎక్స్పీరియన్స్లో ఉన్న సోల్స్కి గ్రాస్ స్పియర్ని గ్రాస్ బాడీ ద్వారా అనుభవిస్తుంది. అంటే మీడియం గ్రాస్ బాడీ దానికి, అంటే తన గ్రాస్ బాడీతోనే అన్వయించుకుంటుంది కనుక గ్రాస్ స్పియర్ కూడా దానికి అంటే ఆ ఇరుకులోకి స్పృహలోకి వస్తుంది అన్నమాట. దట్ ఈస్ దే ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ అండ్ డైవర్స్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఈ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అన్నవి రకరకాలుగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి అని చెప్తూ మనకి వాటి గురించి చెప్పారు. చూడడం, వినడం, వాసన చూడడం, తినడం, పడుకోవడం, అలాగే మన జీర్ణాశయం ఎంత అయిన తర్వాత దాన్ని వదిలిపెట్టడం, అలాగే యూరినేటింగ్, మూత్ర విసర్జన చేయడం, ఇవన్నీ ఆ ఫిజికల్ యాక్టివిటీస్ కింద ఒక సెట్ కింద మనకి ఒక ఐడియాకి చెప్తున్నారు బాబా. ఆల్ దీస్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద గ్రాస్ స్పియర్. ఈ చెప్పిన అనుభవాలన్నీ కూడా గ్రాస్ స్పియర్కి సంబంధించిన అనుభవాలుగా వివరించారు. ఇదండి ఇక్కడ ఫస్ట్ థింగ్. ఇక నెక్స్ట్ సోల్స్ విత్ సటిల్ ఇంప్రెషన్స్. అక్కడికి వచ్చేటప్పుడు ఏం చెప్తున్నారంటే, సోల్స్ విత్ సటిల్ ఇంప్రెషన్స్ ఎక్స్పీరియన్స్ successively 3 planes of the subtle sphere through the subtle body, and in these 3 planes they have only the experience of seeing, smelling and hearing. ఇక సటిల్ ఇంప్రెషన్స్ ఎక్స్పీరియన్స్ అవుతున్న సోల్స్ మనం అంటే సటిల్ అనేది 3 ప్లేన్స్లో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ ప్లేన్స్లో ఆ సటిల్ బాడీ ద్వారా ఆ సటిల్ స్పియర్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇక్కడ అంటే ఈ 3 ప్లేన్స్లో అక్కడ ఏంటంటే, మొదట ఇంతకుముందు గ్రాస్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పారు, ఇక్కడికి వచ్చేటప్పుడు తగ్గుతాయి ఇవి. సీయింగ్, స్మెల్లింగ్ అండ్ హీరింగ్. చూడడం, కళ్ళ అంటే మనం కళ్ళతో చూస్తాం కదా ప్రపంచాన్ని, అలా చూడడం. స్మెల్లింగ్, వాసన. అలాగే హీరింగ్, వినికిడి. ఈ 3 ఉంటాయి ఫ్యాకల్టీస్ ఇక్కడికి వచ్చేటప్పటికి. బేసిక్గా మనకు ఒక ఐడియాకి బాబా మనం ఊహించుకోవడానికి అనువుగా చెప్తున్నారు అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది, అది సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు. ఇక తర్వాతది ఏంటంటే సోల్స్ విత్ మెంటల్ ఇంప్రెషన్స్. వాటి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది అక్కడ ఏం చెప్తున్నారంటే, సోల్స్ విత్ మెంటల్ ఇంప్రెషన్స్ త్రూ ద మెంటల్ బాడీ ఆర్ మైండ్ ఇన్ ద మెంటల్ స్పియర్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ సీయింగ్, అండ్ దిస్ సీయింగ్ ఈజ్ ద సీయింగ్ ఆఫ్ గాడ్. ఈ స్టేట్లో ఏమవుతుందంటే, ఈ మెంటల్ ఇంప్రెషన్స్ ఉన్నప్పుడు మెంటల్ బాడీ యాక్టివేట్ అయి ఉంటుంది కనుక, లేదా మైండ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ మెంటల్ స్పియర్ ఎక్స్పీరియన్స్ పూర్తిగా ఓన్లీ సీయింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తూ, ఆ చూడడం కూడా మళ్ళీ వేరే ఏదో చూడడం కదా, లిటరల్గా ఎదురుగుండా భగవంతుడిని చూడడమే అన్నది ఇక్కడ చెప్పారు. అంటే ఆ ఫ్యాకల్టీస్ తగ్గుతూ వస్తున్నాయి అనుభవాలు. అంటే గ్రాస్కి వచ్చేటప్పుడు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, వ్యాస్ట్ ఉంటుంది. ఫ్యాకల్టీస్ అన్నీ చాలా యాక్టివ్గా అన్ని యాంగిల్స్లో ఉండడం వల్ల అంటే నేను అనుకుంటుందండి. నెక్స్ట్ సూక్ష్మ ప్రపంచం, ఆ ఎక్స్పీరియన్స్కి వచ్చేటప్పటికి సీయింగ్, స్మెల్లింగ్, హీరింగ్ అన్నారు. ఈ మెంటల్ స్పియర్లోకి వచ్చేటప్పటికి సీయింగ్ ఒకటే ఉంటుంది, అది కూడా భగవంతుడిని చూడటం అన్నదానిగా చెప్పారు. సోల్స్ హ్యావింగ్ నో ఇంప్రెషన్స్ త్రూ ద సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ the infinite power, infinite knowledge and infinite bliss of the oversoul. Souls having no impressions through the self-experience, the infinite power, infinite knowledge and infinite bliss of the oversoul. ఇంకా అసలు ఇంప్రెషన్స్ ఏమీ లేని ఒక స్టేట్ ఉంటుందని చెప్పారు కదా. అక్కడికి వచ్చేటప్పటికి
క్యాపిటల్ ఎస్తో కూడిన సెల్ఫ్ అనుభవం ఉంటుంది. దానికి దాన్ని స్థితిని ఎలా చెప్పారు అంటే, భగవంతుడి గుణాలను మనం ఏమైతే అనుకుంటాం, 3 గుణాలు, ఇన్ఫినైట్ పవర్, ఇన్ఫినైట్ నాలెడ్జ్, ఇన్ఫినైట్ బ్లిస్, అవి ఓవర్ సోల్ ఒక లక్షణాలని ఈ సెల్ఫ్ పూర్తిగా అనుభవంలో తెచ్చుకుంటుంది. ఇవ్వండి బేసిక్గా చెప్పింది. చేయబండి వెనక్కి వెళ్తున్నానండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అంటే కొంచెం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి చదువుతున్నప్పుడు గాడ్ స్పీక్స్. అండ్ ఊహకి ఎక్కువ జోడించుకుని వెళ్ళాల్సి వస్తుంది. బేసిక్గా భౌతిక ప్రపంచంలో ఉన్న ఫ్యాకల్టీస్ సూక్ష్మ ప్రపంచంలో లిమిటెడ్గా ఉండడం, అవి కూడా మనం అనుకున్న సీయింగ్ కాదు, మనం అనుకున్న స్మెల్లింగ్ కాదు, మనం అనుకునే హీరింగ్ కూడా కాదు. తర్వాత బాబా వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మెంటల్ ఎక్స్పీరియన్స్ సీయింగ్కి వచ్చేటప్పుడు పూర్తిగా అది మనం అంటే భగవంతుని ఎదురుగా ఉన్నట్టుగా చూడడం అనే అనుభూతిని కూడా ఇక్కడ చెప్పారు. ఎవరైనా యాడ్ చేస్తే యాడ్ చేయండి, లేకపోతే మనం ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. దాసు మీరు ఈ ఫ్యాకల్టీస్ గురించి అది ఏమైనా చెప్తారా? లేదు సార్. సార్ నాగేశ్వరరావు. జై బాబా అండి. జై బాబా. బాబాకి ఒక పర్టికులర్ స్టైల్ ఆఫ్ నెరేషన్ ఉందండి. మనం ఏ పుస్తకం చూసినా కూడా మనకి అది అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఆయన ఒక విషయాన్ని ముందు పరిచయం చేస్తారు. దాంతో పరిచయం ఏర్పడిన తర్వాత నెమ్మదిగా దాని గురించి లోతుగా వెళ్తారు. అంటే మొట్టమొదటే డైరెక్ట్గా ఆయన లోతుగా విశ్లేషణ మొదలుపెట్టరు. అది గాడ్ స్పీక్స్ పుస్తకంలో చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు అన్నమాట. మనం ఒక కొత్త అమ్మాయిని ఒక ఇంట్లోకి మనం వివాహం చేసామనుకోండి, మొట్టమొదటి పరిచయం చేస్తారు, ఈవిడ మీ ఆడపడుచు, ఈవిడ మీ పిన్ని, ఈవిడ మీ మేనత్త అని. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటాం కదా. అలాగే ఇక్కడ ముందు పరిచయం చేస్తున్నారు బాబా, తర్వాత నెమ్మదిగా లోతుగా చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ విషయాలు చదివినప్పుడు ఇదంతా ఫౌండేషన్ అన్నమాట మన ఫ్యూచర్కి. అంచేత కొంచెం జాగ్రత్తగానే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి బాబా ఏం చెప్తున్నారు, స్థూల సంస్కారములు ఉన్న కారణంగా స్థూల శరీరము యొక్క చైతన్యం ఉండి స్థూల ప్రపంచము యొక్క అనుభవము, అలాగే సూక్ష్మము, మానసికము, సెల్ఫ్ గురించి కూడా చెప్పారు. ఒకటి లాజిక్ ఇదంతా. అయితే ఆ స్థూల అనుభవాలు అంటే ఏమిటి, సూక్ష్మ అనుభవాలు అంటే ఏమిటి, మానసిక అనుభవాలు అంటే ఏమిటి, స్వస్వరూపము ద్వారా పొందే అనుభవాలు ఏమిటి, అది ఒక టేబులర్ ఫారంలో చెప్తున్నారు. స్థూల అనుభవాలు అంటే ఏంటి చెప్పారు. అది తినడము, తాగడము, వినడము, మలమూత్ర విసర్జన, అవన్నీ అన్నారు. నిద్రించడం కూడా. అలాగే సూక్ష్మ అనుభవాలు అంటే దానికి తగ్గిపోయినాయి అన్నమాట, అవన్నీ ఉండవు. స్థూల అనుభవాలు అన్నీ సూక్ష్మ అనుభవాలుగా ఉండవు. అలాగే మానసిక అనుభవం అంటే ఓన్లీ చూడడము. మనం బొమ్మ చూస్తే మానసిక ప్రపంచంలో కన్ను బొమ్మ వేసి ఉంటుంది, చూడ్డాము. అంటే నేను అనుకుంటాను, ప్రహ్లాదుణ్ణి వాళ్ళ నాన్న అడిగాడు, ఏమరా మీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ఏం చెప్పాడు సమాధానం, ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే అనుమానం అక్కర్లేదు, ఎక్కడ చూసినా ఆయనే ఉంటాడు అన్నాడు. అంటే ప్రతి చోట కూడా భగవంతుని ఉనికిని చూడగలిగినటువంటి స్థాయి ప్రహ్లాదుడు. అంటే ఆరోభూమికి వాడేమో అనుకుంటాను నేను. అది బాబా చెప్పింది కాదు సుమండి, నా అభిప్రాయం. అంటే అన్ని చోట్ల
భగవంతుని చూడగలిగినటువంటి పరిస్థితి. అది మానసిక ప్రపంచం అన్నమాట. అలాగే ప్రేమాశ్రమం పిల్లల్లో అబ్దుల్లా పక్రవాన్ అని ఒక కుర్రాడు ఉండేవాడు. బాబా అన్నారు, అతన్ని ఆరో భూమికకి తీసుకెళ్ళిపోయాను అన్నారు. ఆరో భూమికలో అతను ఉండగా బాబా అతన్ని ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. ఎవరా నువ్వు ఏం చూస్తున్నావో? అంతటా బాబానే చూస్తున్నాను అని. అంటే అది అది మానసిక ప్రపంచం యొక్క అనుభవము అని. అతన్ని మళ్ళీ స్థూల భూమికలోకి తీసుకురావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు వాడికి ఎనోమా ఇచ్చేయండి అన్నారు బాబా. ఎనోమా ఇచ్చిన తర్వాత వాడు మలమూత్ర విసర్జన ఆ అనుభవం ద్వారా వాడు స్థూల భూమికలోకి దిగొచ్చాడు. అంటే మనం ఇక్కడ ఈ గాడ్ స్పీక్ చదువుతున్నప్పుడు ఆ విషయాలన్నీ క్లారిటీ వస్తాయన్నమాట. అది చదువుతున్నప్పుడు గాడ్ స్పీక్స్ని మనం రిలేట్ చేసుకుంటే విషయం సులభంగా జ్ఞాపకం ఉంటుంది, అర్థమవుతుంది కూడా. అంచేత స్థూల భూమిక యొక్క అనుభవము అది. సో స్థూల భూమిక అనుభవం ఇవ్వడం ద్వారా అతన్ని ఆరో భూమిక నుంచి మళ్ళీ స్థూల భవనంలోకి తీసుకొచ్చారు, కిందకి తీసుకొచ్చారు బాబా. అలాగ మనం గుర్తుపెట్టుకుంటే సులభంగా అర్థమవుతుందండి. జై బాబా. జై వాసు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? నాగేశ్వరరావు గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. ఓకే. ఉమా. Jai Baba. జై. The soul that is conscious of gross body is not conscious of subtle body, and not conscious of mental body, and not conscious of self. ఇక్కడ ఏ ఆత్మకైతే సూక్ష్మ శరీరం యొక్క ఎరుక ఉంటుందో అప్పుడు దానికి ఈ సెటిల్ బాడీ యొక్క ఎరుక ఉండదు, మరియు మెంటల్ బాడీ యొక్క ఎరుక ఉండదు, తర్వాత ఆ సెల్ఫ్ యొక్క ఎరుక కూడా ఉండదు అని చెప్తున్నాను. అంటే ఇక్కడ కాన్షియస్ అండ్ కాన్షియస్నెస్ ఇన్ ద లాస్ట్ డిస్కషన్ అయ్యాను. ఈ ఎరుక అనేది కాన్షియస్ తీసుకుంటే కాన్షియస్నెస్ని చైతన్యం అని అన్నాము. మరి ఇక్కడ ఈ శరీరం యొక్క అంటే స్థూల శరీరం యొక్క ఎరుక ఉన్నప్పుడు తర్వాతి రెండు శరీరాలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మ శరీరము, మానసిక శరీరం యొక్క ఎరుక ఉండదు అంటున్నారు. అలాగే తన స్వస్వరూపం యొక్క ఎరుక కూడా ఉండదు అన్నది ఈ లైన్లో చెప్తున్నాడు. ద సోల్ దట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ సెటిల్ బాడీ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ గ్రాస్ బాడీ, నాట్ కాన్షియస్ ఆఫ్ ది మెంటల్ బాడీ, అండ్ నాట్ కాన్షియస్ ఆఫ్ సెల్ఫ్. ఎప్పుడైతే సూక్ష్మ శరీరం యొక్క కాన్షియస్ అంటే ఎరుక ఉంటుందో ఆ ఆత్మకు స్థూల శరీరం యొక్క ఎరుక ఉండదు, మరియు మానసిక శరీరం యొక్క ఎరుక ఉండదు, అలాగే స్వస్వరూపం యొక్క ఎరుక కూడా ఉండదు. ద సోల్ దట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ది మెంటల్ బాడీ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ గ్రాస్ బాడీ, అండ్ నాట్ కాన్షియస్ ఆఫ్ సెటిల్ బాడీ, అండ్ నాట్ కాన్షియస్ ఆఫ్ సెల్ఫ్. ఎప్పుడైతే మానసిక శరీరం యొక్క ఎరుక ఉన్నటువంటి ఆత్మకు ఈ స్థూల శరీరం, మిగతా రెండు శరీరాలు స్థూల శరీరం మరియు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక ఉండదు, అలాగే తన స్వస్వరూపం యొక్క ఎరుక కూడా ఉండదు అంటున్నారు. ద సోల్ దట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ గ్రాస్ బాడీ, నాట్ కాన్షియస్ ఆఫ్ సెటిల్ బాడీ, అండ్ నాట్ కాన్షియస్ ఆఫ్ మెంటల్ బాడీ. ఇక్కడ ఎప్పుడైతే తన స్వస్వరూపం యొక్క ఎరుక తనకు ఉంటుందో అప్పుడు ఈ మూడు శరీరాల యొక్క ఎరుక ఉండదు. స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాల యొక్క ఎరుక ఉండదు అన్నది ఈ 4 లైన్స్లో చెప్తున్నాను. అయితే దీన్ని అవగాహన చేసుకున్నట్టు ఓవరాల్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో తీసుకుంటే అంటే ఇది ఈ శరీరం యొక్క
ఆ శరీరం యొక్క ఎరుకను ఎప్పుడైతే ఏ శరీరం యొక్క ఎరుక ఉంటుందో మిగతా శరీరాల యొక్క ఎరుక ఉండదు, అలాగే స్వస్వరూపం యొక్క ఎరుక కూడా ఉండదు అని అంటున్నారంటే దీన్ని మనకి కంటికి కనిపించేటువంటి ఈ వస్తు ప్రపంచాన్ని అంతా చూస్తున్నప్పుడు కేవలం ఆ స్థూల శరీరం యొక్క ఎరుక మాత్రమే ఉంది అనటానికి ఏదైనా ఒక మనకి జాతరలో కనిపించేటువంటి కళ్ళజోళ్ళు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదండి. ఎప్పుడైతే ఈ పసుపు రంగు, తర్వాత పచ్చ రంగు, తర్వాత ఎరుపు రంగు అనేటువంటి 3 కళ్ళజోళ్ళు కనుక తీసుకున్నట్టయితే, ఎప్పుడైతే ఆయన మనం పసుపు రంగు కళ్ళజోడుని కనుక వాడినట్టయితే అతను ఈ వస్తు ప్రపంచాన్ని అంతా కూడా అతను చూసేటువంటి కలర్ ఏమవుతుంది అని అంటే కేవలం పసుపుగానే కనిపిస్తుంది. అది ఇక్కడ తన శరీరం యొక్క అంటే స్థూల శరీరం యొక్క ఎరుకకు అతను చూసేటువంటి ఈ ప్రపంచం ఇదంతా కూడా తనకి పసుపు రంగుగా కనిపిస్తుంది. ఆ పసుపు రంగు కళ్ళజోడు తీసి పచ్చ రంగు తీసుకుంటే పచ్చ రంగుది, ఎరుపు రంగు తీసుకుంటే ఎరుపు రంగుది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏ స్థూల శరీరం అయితే అతను ధారణ చేస్తాడో ఆ శరీరం యొక్క ఎరుక మాత్రమే తనకు ఉంటుంది అన్నది చెప్తున్నారు. చివరికి ఈ 3 సంస్కారాల యొక్క ఎరుక ఎప్పుడు లేకుండా ఉంటుందైతే, ఎప్పుడైతే తన గురించి తన స్వస్వరూపం యొక్క ఎరుక తనకి ఎప్పుడైతే పూర్తిగా ఉంటుందో మిగతా 3 శరీరాల యొక్క ఎరుక ఉండదు అన్నది నాకు అర్థం. జై బాబా. జై బాబా అండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే సార్, నాగేశ్వర్ జై బాబా అండి. జై బాబా అండి. ఇక్కడ 4 రకాలు చెప్తున్నారండి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము, స్వస్వరూపము, సెల్ఫ్. అయితే డిస్కోర్సెస్లో దీని గురించి ఒక ఉదాహరణ ఇచ్చారండి బాబా. అది తీసుకుంటే చాలా సులభంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నారు. ఒకటి ఉంటే మిగిలిన 3 ఉండవు. ఏది ఉన్నప్పటికీ మిగిలిన 3 ఉండవు, అదొక్కటే ఉంటుంది. బాబా ఉదాహరణ ఏం చెప్పారంటే, ఒక చీకటి ఆడిటోరియం ఉంది, లైట్లు లేవు. అక్కడ డయాస్ మీద ఒక 4 పెద్ద బాల్స్ పెట్టారు. రెడ్, బ్లూ, గ్రీన్, వైట్, 4 రంగులు అన్నమాట ఇవి. రెడ్, బ్లూ, గ్రీన్, వైట్, 4 బాల్స్ ఉన్నాయి అక్కడ. కానీ చీకటిగా ఉంది. ఒక చిన్న పెంటార్చి ఇచ్చి ఒక వ్యక్తిని లోపలికి పంపించారు. ఆ పెంటార్చి వేస్తే అది చాలా చిన్న ఫ్లడ్ లైట్ పడుతుంది, ఒకే బాల్ మీద పడుతుంది అది కదా. అక్కడ ఏమున్నాయి అని అడిగామనుకోండి అతన్ని, ఆ టార్చ్ వేసి ఏ బాల్ మీద ఆ లైట్ పడితే అది ఒక్కటే ఉంది అని చెప్తాడు. కానీ నిజానికి 4 బాల్స్ ఉన్నాయి అక్కడ. కానీ ఇతని ఎరుక ఒకదాని మీదే పడింది. కాబట్టి అతను ఆ ఒక్క బాల్ గురించినటువంటి ఎరుక మాత్రమే కలిగి ఉంటాడు. అది రెడ్ లైట్ మీద పడింది అనుకోండి ఫస్ట్, అంటే స్థూల శరీరము లేక స్థూల ప్రపంచము ఏదన్నా, అంటే స్థూల శరీరము యొక్క ఎరుక కలిగి స్థూల ప్రపంచం యొక్క అనుభవం ఉంటుంది. ఆ రెడ్ ఏముంది అక్కడంటే రెడ్ బాల్ ఒక్కటే ఉంది అన్నాడు. కానీ అది అబద్ధము. ఎందుకని అక్కడ 4 బాల్స్ ఉన్నాయి, కానీ అతని ఎరుక మాత్రము ఒక బాల్ గురించే ఉంది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఒక వ్యక్తికి ఈ 4 మొట్టమొదటే ఉన్నాయి. ఏది? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము, అలాగే సెల్ఫ్, స్వస్వరూపము. కానీ అతని ఎరుక మాత్రము ఒకదాని మీదే పడింది. సో మిగిలిన 3 ఆబ్సెంట్ అన్నమాట. ఈ ఒక్కటే ఉంటుంది.
స్థూలము ఉంటే మిగిలిన 3 ఉండవు, సూక్ష్మము ఉంటే మిగిలిన 3 ఉండవు, మానసికం ఉంటే మిగిలిన 3 ఉండవు, స్వస్వరూప అనుభవం ఎరుక ఉంటే మిగిలిన 3 ఉండవు. అది ఆ ఎగ్జాంపుల్ తోటి మనం ఇక్కడ తీసుకొచ్చాం అనమాట. సరిపోతుంది. అది భరత్ ఇందాక అడిగారు కదండి ప్రశ్న, అది ఇక్కడ డిస్కషన్ నడుస్తుంది. ఎస్ ఎస్ అంకుల్, కొంచెం ఇది సెల్ఫ్ గురించి చెప్పరా? నాకు సమ్ అండర్స్టాండింగ్ ఉంది, అది కొంచెం మళ్ళీ రివ్యూ చేసుకోవాలి. అది యాక్చువల్గా బ్రీఫ్ వెర్షన్ ఆఫ్ గాడ్ స్పీక్స్ అని బిగినర్స్కి ఒకటి పంపించామండి. అది మీరు చూస్తే చాలా క్లారిటీ ఉంటుందని నా సలహా. ఓకే ఓకే, నాకు ఈ గ్రూప్ భరత్ నేను మీకు పంపిస్తానండి. కళ్యాణ్ మాట్లాడుతున్నా, నేను మీకు పంపిస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. You can continue. You can continue. అదే బొమ్మలు కూడా అందులో వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా డౌట్స్ ఉంటే మీరు యూ కెన్ ఆస్క్ తర్వాత. డెఫినెట్లీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి, చెప్పండి. నాకు ఒక డౌట్ ఉందండి. అది ఏంటంటే స్థూల చైతన్యము, సూక్ష్మ చైతన్యము, మానసిక చైతన్యము, వాటి ప్రపంచాలు అనుభూతి అనుకున్నాం కదా. కాకపోతే సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు కూడా మనకి ఈ శరీరం అయితే ఉంటుంది కదండి వాళ్ళకి, సూక్ష్మ కానీ మానసిక ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా. కానీ వాళ్ళ అనుభవాలు వేరవుతాయి. బట్ తినడము అనేది చాలా బేసిక్ థింగ్ కదా ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి. అది స్థూల ప్రపంచానికి చెందినది అనే కదా బాబా చెప్పారు. మరి అప్పుడు అసలు ఎరుక లేకపోతే వాళ్ళు అసలు ఎలా తీసుకుంటారు? అది ఎలా ఊహించుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనకి ఎలా అయితే గ్రాస్ బాడీ, ఈ బాడీస్ కూడా ఉన్నాయి, గ్రాస్ సెటిల్మెంట్, బట్ వీఆర్ కాన్షియస్ ఆఫ్ ఓన్లీ గ్రాస్ బాడీ. సో రిమైనింగ్ 2 బాడీస్ ని మనం యూజ్ చేసుకుంటాం, బట్ కాన్షియస్ గా కాకుండా అన్కాన్షియస్ గా యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ థాట్స్ ఇవన్నీ ఉన్నాయి, మనకు వస్తున్నది, కానీ ఎగ్జాక్ట్ గా ఈ బాడీ ఎలా వర్క్ అవుతుందో అంత స్పష్టంగా మనకు తెలియదు. వీ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ మెంటల్ బాడీ. అందుకే మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఆలోచనలు వస్తుంటే వాటిని ఎలా నియంత్రించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏవో డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అలాగే సెటిల్ బాడీ మీద మనకి ఎటువంటి నియంత్రణ లేదు, అది సహజంగా దానంతటా జరిగిపోతూ ఉంది. ఆ ప్రాణక్రియలన్నీ కూడా కేవలం గ్రాస్ స్థాయిలోనే. ఓకే, ఇప్పుడు నేను ఒక వస్తువుని చెయ్యి కదపాలంటే, పైకి ఎత్తాలంటే ఎత్తగలను, దించగలను, టర్న్ తీసుకుంటే లెఫ్ట్ తిరగలను, రైట్ తిరగలను. సిన్స్ వీఆర్ కాన్షియస్ ఆఫ్ దిస్ బాడీ, గ్రాస్ బాడీ, ఓన్లీ దీన్ని మాత్రమే మనం ఆపరేట్ చేయగలం. అలాగని రిమైనింగ్ 2 బాడీస్ ఉన్నాయి, కానీ వాటి మీద మనకు నియంత్రణ కానీ అసలు ముందు స్పృహ లేదు, వాటి మీద కాన్షియస్నెస్ లేదు. సో అదే విధంగా ఇప్పుడు సెటిల్లో ఉన్న వాళ్ళకి కూడా గ్రాస్ ఉంటుంది, మెంటల్ ఉంటుంది. అవి ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటాయి. అతను ఆపరేట్ చేయడం అంతా సెటిల్ నుండి ఆపరేట్ చేస్తూ ఉంటాడు, బట్ గ్రాస్లో అది ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలో అలా అయిపోతూ ఉంటుంది. సో అతను తాను సెటిల్ బాడీగా అనుకుంటాడు. ఇతర ఎవరిని చూసినా ఆ సెటిల్నే చూస్తూ ఉంటాడు. అది మనుషుల్ని కానీ ఆర్ ఎవల్యూషన్లో ఉండే ఏ ప్రాణిని చూసినా సరే, చెట్టుని చూసినా, కుక్కని చూసినా, అతను సెటిల్నే చూస్తూ ఉంటాడు. అలాగే ఇంకా ఎవరినైనా కానీ. సో అతని పర్సెప్షన్ అంతా సెటిల్కి కనెక్ట్ అయి ఉంటుంది. అతను చూసే వరల్డ్ కూడా ఇదే గ్రాస్లో సెటిల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, దాన్ని చూస్తూ ఉంటాడు, దాన్ని రియల్గా భావిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఎలా అయితే ఈ ప్రపంచాన్ని మన కళ్ళ ముందు కనిపిస్తుంది నిజం అనుకుంటూ ఉంటాం, అతనికి అది నిజం. అలాగే తన బాడీ నిజం. సో డీలింగ్స్లో కానీ ఎక్కడా మారుతూ, బట్ అంతా సెటిల్ నుండి ఆపరేట్ అవుతుంది. గ్రాస్ అతని మీద ఉంటుంది, అది దాని పనులు అది అతను సెటిల్ లెవెల్లో చేసుకుంటూ ఉంటే, అది గ్రాస్ లెవెల్లో దాని పనులు అది చేసుకుంటూ ఉంటుంది. ఇది అలాగే అతని మెంటల్ బాడీ, అతనికి అప్పటికి ఇంకా మైండ్ తాలూకు నియంత్రణ ఉండదు కాబట్టి అతను ఆ మైండ్ ఎలా అతనికి నచ్చినట్టుగా ప్రవర్తన. అందుకే అతనికి రిస్క్ ఉంటుంది. 4th ప్లేన్లో ఉన్న అతను ప్రాణశక్తి మీద, అంటే ఈ సెటిల్లో ఫుల్ ఎనర్జీని సాధించినప్పటికీ టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మైండ్ మీద కంట్రోల్ ఉండదు. అది సేమ్ మెంటల్ బాడీకి వెళ్ళిన తర్వాత అదే పరిస్థితి. గ్రాస్ సెటిల్ ఆటోమేటిక్గా వర్క్ అవుతూ ఉంటాయి. హీ ఈజ్ ఓన్లీ కాన్షియస్ ఆఫ్ మెంటల్ బాడీ, మెంటల్ వరల్డ్ అలా ఉంటుంది.
అంటే ఇలా అంటే నాకు అర్థమైంది ఏంటంటే సహజంగా జరిగిపోతుంది. కానీ ఎరుకతో వాళ్ళు తినడం గాని అలాంటివి చెయ్యరు అని అర్థం చేసుకోవచ్చండి? అంటే తినడం అనేది వాళ్ళు తింటారు. కాకపోతే అన్నాన్ని మనం చూసే విధంగా ఉండదు. దాన్ని ఒక ఎనర్జీగా చూస్తారు. ఓకే. ఓకే. వాళ్ళు డీల్ చేసేటప్పుడు ప్రతీది కూడా ఎనర్జీ ఫార్మ్‌తో డీల్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే జస్ట్ అవగాహన చేసుకోవడానికి ఒక చిన్న పిల్లాడు ఒక ఇంట్లో ఒక 7 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. ఒక 30 ఏళ్ల వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఎదురింటి అంకుల్ వచ్చారనుకోండి, ఇద్దరి పర్సెప్షన్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటది. వీడు అంకుల్‌ని చూసే విధానం వేరు. ఆ చిన్న బాబు. ఏదో అంకుల్ చాక్లెట్ ఇచ్చాడనుకోండి ఎవ్రీడే. గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. అంకుల్‌ని ఇతను చూసే దృష్టే వేరుగా ఉంటుంది. వీళ్ళ నాన్నగారు ఇంకా వేరే ఆస్పెక్ట్స్‌లో చూస్తారు. అతని అపార్ట్మెంట్‌లో అతని రోల్ ఏంటి? లేకపోతే అతను కొలీగ్ అయితే ఆఫీస్‌లో అతను చూసే విధానాలు వేరు. అలాగే ఒక స్త్రీని ఒక చిన్న పిల్లాడు, పెద్దవాళ్ళు చూసే దృష్టి. ఎనీథింగ్ ఓ మూవీని చూసే దృష్టి. ఇలా అనుకోండి ప్రస్తుతానికి. అంటే మనకు అంతకు మించి మనం ఊహించుకోలేం. ఎందుకంటే మనం ఆ స్థితిలో లేం కదా! ఇద్దరు ఒకే దాన్ని డీల్ చేస్తున్నారు. కానీ డిఫరెంట్‌గా డీల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ అవగాహన, అండర్‌స్టాండింగ్, పర్సెప్షన్ అంతా వేరు. అలా ఉంటుందని అనుకుంటున్నానండి. ఇది నేను అండర్‌స్టాండింగ్. అమ్మ ఒక్క చిన్న ఇది. మీరు ఎవరమ్మా ప్రశ్న అడిగింది? సంధ్య అండి. సంధ్య గారు. నా పేరు సంధ్య. వెరీ హ్యాపీ తల్లి. మీరు బిగినర్స్ వెర్షన్ చదివారమ్మా? లేదండి, అది ఒక్కసారి దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే చాలా వరకు డౌట్స్ క్లారిఫై అయిపోతాయండి బిగినర్స్ వెర్షన్ చదివితే కనుక, ప్లీజ్. అది అయితే ఇది బాబా ముందు ఇంకా డిస్కస్ చేశారు చాలా వివరంగా ఈ ముందుకు వెళ్ళే కొద్ది. అయితే మీరు ఇక్కడ అడిగారు కాబట్టి పెర్టినెంట్గా ఉంటుందని ఇక్కడే దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తానమ్మా. ఇప్పుడు ఉదాహరణ చెప్పుకున్నాం కదండి, 4 బాల్స్ ఉన్నాయి ఆ డయాస్ మీద. కానీ వీడికి ఉన్నది చిన్న టార్చ్ కాబట్టి ఒక పర్టికులర్ బాడీ గురించి వీడికి తెలుసు, మిగిలిన 3 తెలియదు. కానీ అక్కడ ఉన్నాయి 4 కూడా కదా. కానీ వీడు ఎరుక ఉన్నది మాత్రం ఒక బాడీయే. వీడి ఎరుకతో ఆ 4 బాడీల యొక్క ఉనికికి సంబంధం లేదు. 4 ఉన్నాయి అక్కడ, ఆ 4 వాడుకుంటున్నాడు వీడు. కానీ వీడికి ఎరుక ఉన్నది ఒకటే. ఉదాహరణకి ఒక పసివాడు ఉన్నాడు. ఆ పసివాడికి నీకు 2 కళ్ళు ఉన్నాయంటే ఉన్నాయి, తెలుసు. వాడి కళ్ళు కనపడుతున్నాయి. 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, అంతవరకే తెలుసు. అంటే స్థూలము గురించి తెలుసు. కానీ తనకు ఒక గుండె ఉందని, 2 లంగ్స్ ఉన్నాయని, 2 కిడ్నీస్ ఉన్నాయని వాడికి తెలియదు. కానీ అవి ఎంత ప్రధానం అంటే అవి కనుక 5 నిమిషాలు ఆగిపోతే వీడు చనిపోతాడు కదా. గుండె ఆగిపోతే వీడు చనిపోతాడు. అలాగే కిడ్నీస్ పనిచేయకపోతే వీడు చనిపోతాడు. అంటే అవి ఉన్నాయి, వాటిని వాడుకుంటున్నాడు, వాడికి ప్రాణాధారంగా ఉన్నాయి అవి. కానీ వాటి ఎరుక లేదు అతనికి. అంటే అతనికి ఎరుక ఉన్న శరీరం వేరు, ఎరుక లేకపోయినా వాటిని వాడుకుంటూ అవి వాడిని నిలబెడుతున్నాయన్న విషయం వాడికి తెలియదు. అంచేత వాడికి స్థూల శరీరము యొక్క ఎరుక మాత్రమే ఉంటే సూక్ష్మము, మానసికము అవి అప్రధానము అని కాదు. వాటిని వాడుకుంటూనే వాడు బతుకు సాగిస్తూ ఉన్నాడు కదండి. అంచేత ఎరుక ఉండడం వేరు, వాటిని వాడుకోవడం వేరు. అంచేత స్థూలము యొక్క ఎరుక మాత్రమే ఉన్నప్పటికీ సూక్ష్మాన్ని వాడుకుంటున్నాడు, మానసికాన్ని వాడుకుంటున్నాడు. అర్థమైందండి. అర్థమైంది కదా. పరోక్షంగా వాడుకుంటూ ఉంటాము, కానీ ఎరుకతో కాదు. అది చాలా స్పష్టంగా బాబా ముందు ముందు డిస్కస్ చేస్తారు. అయితే మీరు అడిగారు కాబట్టి క్లారిటీ కోసం చెప్పాను. జై బాబా. ఇంకా 6 minutes ఉంది సార్ మనకి. టైము బహుశా సరిపోవచ్చు అండి. ఏమన్నా ఉంటే మనం డిస్కస్ చేద్దామండి. ఇంకా 5 minutes ఉంది. భరత్, మీరు ఇదే కదండి, మీరు అడిగిన ప్రశ్న ఇదే కదా.
ముందు అడిగింది. అవును అంకుల్, ఇదే కరెక్ట్. అంటే ఇక్కడ కాన్షియస్ అండ్ నాట్ కాన్షియస్ లో ఉంది లాజిక్ అంతా. అంతే అంతే. అది ఆ ఎగ్జాంపుల్ తోటి చాలా వరకు క్లారిటీ వస్తుంది మనకి. అది ఎస్ కరెక్ట్. యు ఆర్ కాన్షియస్ ఆఫ్ రెడ్ బాల్ ఓన్లీ, బట్ దేర్ ఆర్ ఇన్ఫాక్ట్ 4 balls కదా. 3 other balls also are there. కరెక్ట్. అది బికాస్ ది ఫ్లడ్ ఈజ్ సో లిమిటెడ్, మనకి మిగిలినవి తెలియవు. అది అవును కరెక్ట్. అయితే నాగేశ్వర గారు కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇమ్మంటారా ఇక్కడ? ప్లీజ్. ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేదు, జడ్జ్ చేయలేకపోతున్నాను, కానీ మళ్ళీ ఈ సందేహాలు ఇంకా రాకుండా త్వరలో ఉండడానికి కొంతవరకు ఉపయోగపడచ్చేమో అనుకుంటున్నాను. బట్ ఈ తర్వాత వచ్చే విషయం ముందు చెప్తాను. సో బాబా ఏం చెప్పారంటే, ప్రతి వరల్డ్ లో ఉండేటప్పుడు కూడా, అంటే ఇది సే ఫర్ ఎగ్జాంపుల్ సటిల్ కాన్షియస్, అంటే సంధి గారు అడిగిన ప్రశ్నకి, ఇప్పుడు సటిల్ వరల్డ్ లో ఉండేటువంటి సటిల్ కాన్షియస్ ఉన్నటువంటి పర్సన్ తను తాను సటిల్ బాడీ అనుకుంటాడు, తను సటిల్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు. సో అలా ఉన్నప్పుడు అతను గ్రాస్లో ఉన్న వాళ్ళని, అంటే మనల్ని చూసినా సరే మనకంతా మనం గ్రాస్ బాడీ అనుకుంటున్నాం, గ్రాస్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అతను చూసే పర్స్పెక్టివ్లో అతను మనం సటిల్గానే చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు అతను నాతో మాట్లాడుతున్నా నన్ను ఈ గ్రాస్ బాడీతో కాకుండా నన్ను ఒక సెటిల్ బాడీగానే చూస్తూ ఉంటాడు. అది అయితే ఇక్కడ బాబా చెప్పిన మరొక విషయం ఏంటంటే, మరికొంతమంది సెటిల్ కాన్షియస్ ఉన్న పీపుల్లో మరికొంతమంది ఉంటారు. అది ఇక్కడ లేదు, అందుకే అడిషనల్ పర్మిషన్ తీసుకొని చెప్తున్నాను. వాళ్ళకి మనల్ని గ్రాస్ బాడీగా, అంటే నన్ను నేను ఎలాగైతే గ్రాస్ బాడీ అనుకుంటున్నానో, అలాగే నన్ను నేను ఎలా అయితే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో, ఆ స్పృహ కూడా ఎడిషనల్ గా ఉంటుంది. ఈ సెటిల్ గా ఉంటూ కూడా ఎడిషనల్ గా కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళని సాలిక్స్ అని అంటారు. ఈ ముందు కేటగిరీ ఏదైతే మనం ప్రెసెంట్ చదువుతున్నామో వీళ్ళందరినీ మస్జూబ్స్ అంటారు. ఎంతసేపు 7th ప్లేన్ మస్జూబ్సే కాకుండా ఈవెన్ ఇందులో ఉన్న వాళ్ళు కూడా మస్జూబ్ అంటే ఏ ప్రపంచంలో ఉంటే ఆ ప్రపంచంలో మునిగిపోతూ ఉంటాడు వాడు. అలా ఇది మస్జూబ్ రకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన ఈ పుస్తకంలో, అంటే ఇప్పుడు ఈ చాప్టర్లో మనం చదువుతుంది. ఇది కాకుండా సాలిక్ స్టేట్ అని ఉంటుంది. సో ఒక సాలిక్ స్టేట్ లో ఉన్నటువంటి సెటిల్ కాన్షియస్ పర్సన్ కి యాక్చువల్గా మన ఎక్స్పీరియన్స్ ఎలాగుందో కూడా తను అర్థం చేసుకోగలడు, తనకు తెలుస్తుంది. అదొక ఎడిషనల్ క్వాలిఫికేషన్. అలాంటి వాళ్ళు యొక్క వర్క్ లో కూడా ఉపయోగపడతారు బాబాకి. సో అది ఉంటుంది. వాళ్ళైతే మన పరిస్థితిని అర్థం చేసుకుంటారు, మనం ఎలా ఫీల్ అవుతున్నామో తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. బట్ ఇక్కడ ఆ విషయాలు ఏమి మాట్లాడట్లేదు, ఎందుకంటే ఈ చాప్టర్లో ప్రధానంగా మాటలను పరిచయం చేయడమే గోల్ పెట్టుకొని బాబా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంకా మనం అడ్వాన్స్డ్ చాప్టర్స్కి వస్తే అవి కూడా కనిపిస్తాయి. అంటే ఎందుకు ఈ డిస్టింక్షన్ ఇచ్చారంటే, పొరపాటున మీరు కొంతమందికి ఇందులో గాడ్ స్పీక్స్ వేరే విషయాలు తెలుసున్నాయి కాబట్టి, ముందు చదువున్నారు కాబట్టి, వాళ్ళు ఏమైనా దీన్ని ఓవర్లాప్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ ఏది చెప్తున్నారు అనేది అర్థం కావడానికి చెప్పారంటే, ఇది కేవలం ఒక మస్జూబ్గా తీసుకున్నా ఏ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రపంచంలో కనిపిస్తుంది, వేరేదంతా సంబంధం లేదు, అంతవరకు చెప్పారు. కానీ దీనికి అడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకమైన పని ఉన్నప్పుడు వాళ్ళకి ఆ రకమైన చైతన్యం రెండిట్లోనూ ఉండేటట్టుగా ఉంటుంది. బట్ ఆ కేసు ఇక్కడ మాట్లాడలేదు, వెరీ జనరిక్ కేసు మాట్లాడుతున్నారు. దేర్ ఆర్ సర్టెన్ స్పెషల్ కేసెస్. అంతే సార్. చేయబో దాసు జస్ట్ చాలా బాగుందంటే, అదే ఈ డిఫరెన్షియేషన్స్ ఉంటాయన్నమాట, బహుశా ముందు ముందు మనకి వస్తాయి. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి సింప్లిఫై చేసుకుంటున్నాను నేను. ఇందాక మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషను, అంటే ప్రతి ఒక్కళ్ళకి సూక్ష్మ శరీరం ఉంటుంది. మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం మన అందరం. నేను సడన్గా సూక్ష్మ ప్రపంచం అవగాహనలోకి వచ్చాను, కాన్షియస్ అయ్యాను అనుకోండి. అయినప్పుడు నాకు దాసు ఎదురుగుండా సూక్ష్మ శరీరం కింద కనబడతాడు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ, అంటే నేను చూసిన అదే జీవరాశులన్నీ కూడా ఇదే మ్యాపింగ్ అక్కడ ఉంటుంది. కానీ ఆ సూక్ష్మ శరీరాలతో నేను ఇంటరాక్ట్ అవుతానంటే నథింగ్ బట్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ అదే. అలా ప్రస్తుతానికి ఉంచుకుంటే సరిపోతుందా? ఇది మ్యాపింగ్ అక్కడ ఉంటుంది, కానీ చూసేది అంతా ఎక్స్పీరియన్స్ అయ్యేది ఆ లెవెల్లో అంతే. ఇవే శరీరాలు. ఓకే, అలా సింప్లిఫై చేసుకుంటే ప్రస్తుతం సరిపోతుంది కదా అలాంటి వాడికి అట్లా. అంతే. ఓకే.
ఎందుకంటే ప్రతి గ్రాస్ ఎక్కడుందో అది ఖచ్చితంగా సటిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. గ్రాస్ సటిల్ మీద మెంటల్ సోల్ మీద డిపెండ్ అయ్యి, ఇవన్నీ వాటి షాడోసే కాబట్టి మనం థర్డ్ షాడోస్ తో అందరినీ హ్యాండిల్ చేస్తున్నాం. థర్డ్ షాడో అంటే గ్రాస్. వీళ్ళు ఇప్పుడు షాడో లెవెల్ వెళ్ళిపోయాడు కాబట్టి, అంటే సటిల్ అనేవాడు వాడు మిగతాను చూసేటప్పుడు సెకండ్ షాడో గానే యాక్సెస్ చేస్తూ ఉంటాడు. థర్డ్ షాడోలో కనిపించవాడికి. షాడో కూడా ఇన్ ఎడిషన్ సెకండ్ షాడోతో పాటు కనిపిస్తే అప్పుడు అతను సాలిక్ అంటే. అలాగే అయితే అవి కొంచెం అడ్వాన్స్డ్ వస్తాయి. బట్ ప్రస్తుతానికైతే మనం ఇలా ఊహించుకుంటే సరిపోతుంది. జై బాబా అండి, జై బాబా. టైం కూడా అయిందండి, మళ్ళీ రేపు కలుద్దాం అండి. జై బాబా. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. అవతార్ మెహర్ జై బాబా. బాబా. జై జై బాబా. జై బాబా. జై